మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో గురువారం జాతీయ అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ స్కీమ్ ఇన్సూరెన్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 20 రూపాయలు సంవత్సరానికి వాయిదా చెల్లిస్తే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే 2 లక్షల రూపాయల నష్టపరిహారం, 436 రూపాయలు వార్షిక ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగేందర్, శ్రీనివాస్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే ఏంటిదంటే ఈ రోజులలో ప్రమాదాలు బాగా జరుగుతాయి. ప్రమాదాలు అంటే యాక్సిడెంట్ కావచ్చు, మామూలుగా కూడా అనుకుంటుంది. అయితే ఏమవుతుందంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుకోరనుకో, ఇన్సూరెన్స్ కట్టుకోరనుకో, చనిపోయిన వారు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 20 రూపాయలు కట్టుకుంటే, సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే నామినీకి అంటే ఉన్న వాళ్ళకు 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. పిఎంఎస్బీవై సురక్ష బీమా యోజన 20 రూపాయలు సంవత్సరానికి కట్టుకుంటే ఎవరైనా ప్రమాదంలో చనిపోతే, అంటే ప్రమాదం అంటే పిడుగుపాటు కావచ్చు, పాము కాటు కావచ్చు, యాక్సిడెంటల్ డెత్ కావచ్చు, ఇలా చనిపోతే 2 లక్షల రూపాయలు నామినీకి వస్తాయి. మరియు జేజేబీఐ జీవన్ జ్యోతి యోజన 436 రూపాయలు కట్టుకుంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నామినీకి వస్తాయి. నార్మల్గా చనిపోయినా సరే, గుండెపోటు వచ్చిన మామూలుగా చనిపోయినా 50 సంవత్సరాల లోపు వాళ్ళు ఇది కట్టుకుంటే నామినీకి అంటే ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. సిఎఫ్ఎల్ ఎల్దుర్తి నుంచి మేము వచ్చాము. కాబట్టి థ్యాంక్ యూ.